హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఒక మంచి టాపిక్ తోటి అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఏంటంటే ఇంకా నేను టిఫా స్కాన్ అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు టిఫా స్కాన్ తీసుకోవడానికైతే 1 డే పట్టిందండి. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళిన లాగానే వెళ్ళాను. ఇంకా అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఫస్టే తీసుకున్నాం అనమాట. ముందు బిఫోరే మనకు డేట్ ఇస్తుంది అనమాట డాక్టరు. సో ఆల్రెడీ వాళ్ళు అపాయింట్మెంట్ తీసి పెడతారనమాట. మనం బిఫోర్ రేపు వెళ్తున్నామంటే ఈరోజు కాల్ చేసి చెప్పాలన్నమాట. ఇంకా వాళ్ళైతే అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసి పెడతారనమాట. సో మేము కూడా అలాగే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా వెళ్ళాము హాస్పిటల్కి. ఇంకా మాదే ఫస్ట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళి రావచ్చు అనేసి ఇంకా వెళ్ళామన్నమాట. కానీ అక్కడ అంతా రివర్స్ అయిపోయిందనమాట. ఏమైందంటే ఇంకా బేబీ అయితే ఇంకా స్కానింగ్ తీసేటప్పుడు బేబీ బ్యాగ్ మొత్తం అంటే బేబీ మనకి ఆనుకొని పడుకుంటుంది అనమాట. మనకి నా సైడ్ హద్దుకొని పడుకుందనమాట బేబీ. సో డాక్టర్ ఇది చెప్పారనమాట. సో బేబీ పడుకుంది. స్కాన్ అయితే తీసారనమాట. ఫస్ట్ తీస్తే బ్యాగ్ మొత్తం అన్ని బ్యాక్ పార్ట్స్ అన్నీ తీశారు. ఇంకా బ్యాక్ పార్ట్స్ తీసినా కూడా ప్రెస్ చేసినా కూడా ఇంకా బేబీ అయితే లేవలేదన్నమాట. సో మీ బేబీ హాయిగా బజ్జుకుందండి. ఇంకా మీరు వాకింగ్ చేసి రండి, వాటర్ తాగండి, వాకింగ్ కూడా చేసి రండి ఒక 1/2 అవర్ అని మళ్ళీ చెప్పి మళ్ళీ పంపించారు అక్కడికి ఆపేసి. ఇంకా ఏంటి బేబీ లేవట్లేదు అనేసి చెప్తుంది అనేసి అనుకున్నాం అనమాట. సో తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు వాకింగ్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేశాను. ఒక 1/2 అవర్ వాక్ చేశాను. తర్వాత ఇంకా వాటర్ తాగాను. అయినా కూడా మళ్ళీ ఒకసారి వచ్చి నార్మల్గా డాక్టర్ చెకప్ చేసి అయితే లేదు ఇంకా పొజిషన్కి అయితే రాలేదు బేబీ అని చెప్తే మళ్ళీ వాకింగ్ చేశానండి. అమ్మో చాలా అయితే చాలా అనిపించింది అయితే నాకైతే. డైలీ వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ గంటలు వాకింగ్ చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయింది. అసలు అంటే పిల్లలు ఏ టైంలో పడుకుంటారో తెలియదు కదా, అట్లాగే అవుతుందండి. ఇంకా ఒక్కొక్కరికి అయితే 2 days కూడా పడుతుంది టిఫా స్కాన్ అయిపోవడానికి అనేసి చెప్పింది డాక్టరు. ఓహో ఓకే అనేసి నాకైతే ఫస్ట్ టైం అయితే రిషి ఉన్నప్పుడైతే ఇట్లా జరగలేదు. జస్ట్ ఒక 1/2 అవర్లోనే టిఫా స్కానింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా టిఫా స్కానింగ్ అంటే అందరికీ తెలిసిందే కదా. ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా న్యూ మామ్స్కి అయితే నేనైతే ముందే చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా మనం హాస్పిటల్ టిఫా స్కానింగ్ అని అంటే మాత్రం అన్నీ తీసుకొని వెళ్ళండి. మీరు తినటానికి ఫ్రూట్స్, మీరు ఒకవేళ డే మొత్తం ఇంకా ఈవినింగ్ వరకు మీరు ఏమేమి తింటారు అనేసి అన్నీ ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ అట్లా మీరు తినేటివన్నీ క్యారీ చేసుకొని వెళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే నేను మామూలుగా వెళ్ళి వస్తాను కదా అన్నట్టుగా ఏం తీసుకెళ్ళలేను. సో తర్వాత మళ్ళీ జ్యూసెస్ అవన్నీ నేను పక్కన షాప్లో కొనుక్కోవాల్సి వచ్చిందనమాట. సో అట్లా జ్యూసులు తాగి ఇంకా ఓఆర్ఎస్ తాగమని చెప్పారు. సో ఇవన్నీ చాలా తాగానండి ఆ రోజైతే. తాగేసి వాకింగ్ చేసి ఇంకా లాస్ట్కు ఈవినింగ్ టైంలో అయితే నాకైతే ఇంకా డాక్టర్ కూడా 5:30కి వెళ్ళిపోతారు అనే టైంలో అయితే అప్పుడైనా బేబీ లేస్తేనే మీకు స్కానింగ్ మొత్తం జరుగుతుంది, లేదంటే జరగదండి, రేపు రావాల్సి వస్తుంది మళ్ళీ అని చెప్పారనమాట డాక్టరు. ఇదేంట్రా బాబు అనేసి అనుకున్నాం అనమాట. సో మన పిల్లలు ఒక్కసారి అట్లా కూడా చేస్తారు. ఇప్పుడే బుజ్జలో ఉండే ఎంత చేస్తారు చూడండి అసలు. సో అట్లా అనమాట, పిల్లలు పడుకుంటారు, లేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు టిఫా స్కాన్ అంటే నార్మల్ స్కాన్ కాదు కదా. ఎవ్రీ పార్ట్ ఎలా ఉంది మన బొజ్జలో బేబీ అనేసి ప్రతి ఒక్కటి చెక్ చేస్తారనమాట. మనకి ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం మనకి స్కాన్ రిపోర్ట్స్లో అయితే వస్తుందన్నమాట. బేబీ నోస్ ఎలా ఉంది, ప్రతి ఒక్క పార్ట్ అంట, బాడీ పార్ట్స్, ఎవ్రీ పార్ట్స్, లోపల ఉన్న పార్ట్స్, మన ఇంకా బేబీకి సంబంధించిన హార్ట్, ఇంకా హ్యాండ్స్, ఫుట్ లెంత్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, అండ్
నెక్ ఏ సైజ్ ఉంది, బ్యాక్ బోన్ ఏ సైజ్ ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, లోపల పార్ట్స్ అండ్ బయట పార్ట్స్ రెండు కూడా ఎలా ఉన్నాయి అనేసి మనకు 5th మంత్లో అయితే క్లారిటీగా ప్రతి ఒక్కటి పార్ట్స్ కూడా మెన్షన్ చేసి సైజ్ ఎంత ఉంది అనేసి కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తారనమాట. క్లారిటీగా స్కానింగ్లో చూసి మనకు ఒక పెద్ద షీటే ఇస్తారు, మీకు చూపిస్తాను స్కానింగ్ రిపోర్ట్స్ కూడా. సో ప్రతి ఒక్కటి అనమాట, బాడీ పార్ట్స్ అన్నీ ఇస్తారనమాట. సో అందుకనేసే టైం పడుతుంది. సో దానికి తగ్గట్టుగా స్కానింగ్కి తగ్గట్టుగా బేబీ సపోర్ట్ చేయాలి. ఇదంతా మనం తీయాలి అంటే డాక్టర్స్ మన బేబీ అయితే సపోర్ట్ చేయాలి కదండి లోపల నుండి. సో నా బేబీ వచ్చేసి నన్ను హత్తుకొని, సో మనం బేబీస్ని ఇట్లా హత్తుకొని పడుకుంటే ఎట్లా మామూలుగా ఇట్లా పడుకోపెడతాం కదండి, అలా పడుకోపెడితే ఎట్లా పడుకున్నాడో నా బుజ్జను పట్టుకొని బుజ్జను పట్టుకొని పడుకున్నాడు అనమాట. అదనమాట బేబీ అది చెప్పాడనమాట. సో మీ బేబీ ఇలా పడుకున్నారు. సో ఇప్పుడు బ్యాక్ అయితే మొత్తం అన్ని పార్ట్స్ తీసేసాను, ఫ్రంట్ మాత్రం ఏం తీయలేదు, టైం పడుతుంది అనేసి. ఇంకా నాకు ఈ వాకింగ్, ఆ జ్యూసెస్ తాగడము, ఆర్ఎస్ తాగడము, వాకింగ్ చేయడం ఇవన్నీ జరిగాయి అనమాట. సో అందుకే 1 డే టైం పట్టిందనమాట. ఎర్లీ మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోయినా కూడా ఈవినింగ్ వచ్చేసేసి 5:30కి అయితే స్కాన్ అయితే జరిగిందనమాట నాకు. అప్పుడు కూడా సపోర్ట్ చేయకపోతే మళ్ళీ రేపు రావాలరా బాబు అనేసి హాస్పిటల్ అంటేనే అసలు పెద్ద భయం అనమాట, వెయిటింగ్ చేయడము. సో అదంతా రిస్క్ ఉంటుంది కదండి, ఎందుకంటే మనం డే టైంలో కొద్దిసేపు ఇంట్లో వర్క్ చేసుకుంటాం, తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో రెస్ట్ తీసుకుంటాం. సో అట్లా జరుగుతుంది కదా, అట్లాగా అనుకోని మాత్రం వెళ్ళకండి. టిఫా స్కానింగ్కి అయితే ఏ స్కానింగ్ అయినా కూడా అట్లేం ఉండదు. నాకు ఎన్టీ స్కాన్ కూడా అంత ఏం టైం పట్టలేదు, తొందరగానే అయిపోయింది. ఇది కూడా అట్లాగే అవుతుంది అనేసి అనుకున్నాను, కానీ అవ్వలేదన్నమాట. కొంతమందికి అయితే హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపే కంప్లీట్ అయిపోయిందనమాట. నాతో పాటు వచ్చిన ఒక 2 మెంబర్స్కి మాత్రం, ఇంకా నాతో పాటు 3 మెంబర్స్ ఆ రోజు. సో ఇట్లా జరిగిందనమాట. సో అందుకనేసే మనమైతే ముందు ప్లానెడ్గా ప్రిపేర్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం యాక్టివ్ ఉన్నా కూడా లోపల బేబీ ఎలా ఉంటుందో తెలియదు కదా. అండ్ నాకు స్కానింగ్ అయితే ఇలా జరిగిందనమాట మొత్తానికి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బేబీ టైం పట్టింది కాబట్టి బ్రీచ్ పొజిషన్లో ఉంది అని చెప్పారనమాట. నాకు స్కానింగ్లో కూడా అదే ఉంటుంది, మీకు చూపిస్తాను, స్కాన్ రిపోర్ట్స్ మొత్తం చూపిస్తాను. బ్రీచ్ పొజిషన్ వచ్చేసి అంటే ఏంటంటే బేబీ ఇంకా మనకు ఆ టైం కల్లా టిఫా స్కానింగ్ చేసే టైం కల్లా ఏంటంటే బేబీ పొజిషన్కి రావాలన్నమాట. పొజిషన్కి రాలేదన్నమాట, ఎందుకంటే ఆ రోజు ఇంకా డాక్టర్ కూడా చాలా లేపారనమాట బేబీని. సో వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ట్రై చేశారు అనమాట. సో అందరం ట్రై చేసే లాస్ట్కి వస్తే బేబీ అయితే మళ్ళీ పొజిషన్కి వచ్చిందనమాట. అయినా కూడా నాకు ఆ రోజు అయితే బ్రీచ్ పొజిషన్లో అంటే బేబీ అడ్డంగానే తిరిగి ఉంది అని చెప్పారనమాట. ఇంకా స్కానింగ్లో ఏది ఉంటే బేబీ ఎలా ఉంటే మనకి అలా మెన్షన్ చేస్తారు. అందుకనేసే పొజిషన్కి అయితే రాలేదు. పొజిషన్ అంటే మనకు ఈ టైం కల్లా టిఫా స్కాన్ టైం కల్లా బేబీ ఎలా ఉండాలి అని చెప్పారంటే డాక్టరు. నాకు కూడా తెలియలేదు, బ్రీచ్ పొజిషన్లో ఉంది బేబీ అంటే ఏంటి మేడం అనేసి అడిగాను అనమాట. నాకు ముందే భయం, ప్రతి ఒక్కటి క్లారిటీగా అడుగుతానండి నేనైతే. మేడం ఇదేంటి అదేంటి, నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే మనకి ఇంకా ఎవరి ప్రెగ్నెన్సీ జర్నీ వాళ్ళది కదా. సో నాకు ఏ డౌట్స్ వచ్చినా నేనైతే డాక్టర్కే అడిగేదాన్ని అనమాట. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నేను ఏ డౌట్ వచ్చినా డాక్టర్కే అడిగేదాన్ని. సో ఫస్ట్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఇప్పుడు ఏంటి ఇలా బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా ఎవరికైనా కూడా. నేను కూడా రిపోర్ట్స్ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్లో ఉన్న మనకు స్కాన్లో ఉంటాయి కదా బేబీ ఫేస్ అది. సో ఎలా ఉందో చూద్దాం అనేసి చూశాను. ఇంకా లాస్ట్లో బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి అనేసి అడిగితే డాక్టర్ ఏం చెప్పారంటే బిడ్డ అడ్డంగా తిరిగి ఉంది అని అర్థం అనేసి చెప్పారనమాట. సో దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ నువ్వు వస్తారు కదా హాస్పిటల్కి అప్పుడు నేను చూస్తాను అని చెప్పారు. పొజిషన్కి వస్తుంది అంటే ఏంటంటే తల కిందికి రావాలి, కాళ్ళు పైనకి ఉండాలన్నమాట. ఇదైతే నార్మల్ పొజిషన్ అనమాట.
సో ఈ టైం కల్లా బేబీ ఆ పొజిషన్కి రావాలన్నమాట. కానీ రాలేదు, టైం పడుతుందిలే ఇంకా అని చెప్పారనమాట. సో ఓకే, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు కదా అంటే, ఏం ప్రాబ్లం లేదు అసలు. సో అట్లా జరుగుతుంది. సో సరిగ్గా సపోర్ట్ చేయట్లేరు మీ బేబీ కాబట్టి సో ఆ పొజిషన్లో ఉంది. మేబీ ఒక 2-3 డేస్లో, ఒక 1 వీక్లో నార్మల్ పొజిషన్కి వచ్చే చాయిస్ ఉంది. నెక్స్ట్ టైం చెకప్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ చెక్ చేసి చెప్తాను, నువ్వు దాని గురించి అయితే టెన్షన్ పడకండి అని చెప్పారనమాట. సో నేనే కాదండి, ఎవరైనా అంతే కదా. సో అన్ని బేబీ కోసం అడుగుతాం కదా మనము. సో టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. సో స్కానింగ్కి అయితే ఇంత టైం పట్టిందనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది, టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్. ఇంకా ప్రతి ఒక్కరూ ముందు ప్రీ ప్లానెడ్గా అయితే వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎన్టీ స్కాన్లో నేను చూయించాను కదా అండి బేబీ వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి ఏమేమి చెప్పారు అనేసి. సో ఇప్పుడు టిఫా స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, రిపోర్ట్స్లో ఏమేమి వచ్చాయి అనేసి ప్రతి ఒక్కటి, ఇందులో హార్ట్ బీట్ ఎలా ఉంది, ఎంత ఉంది, సేమ్ అలానే ఉందా, ఏమైనా చేంజ్ అయిపోయిందా, సో అనేసి ప్రతి ఒక్కటి టిఫా స్కాన్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్గా అయితే మీకు చెప్తాను నేను. ఒకసారి ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తానండి, చూసేయండి. ఇదన్నమాట. ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్ చూద్దామన్నది. సో ఇది వచ్చేసి నా హాస్పిటల్ రిపోర్ట్ అనమాట. ఇది M2M అనేసి హాస్పిటల్ అనమాట ఇదైతే. సో చాలా బాగా చూస్తారనమాట ఈ హాస్పిటల్. ఇంకా కొండాపూర్లో ఉంటుందన్నమాట హాస్పిటల్. కొండాపూర్ అంటే ఇక్కడ హైటెక్ సిటీకి దగ్గర ఉన్న కొండాపూర్ అనమాట. దీనికి ఫస్ట్ నేను రిషికి చూయించుకున్నాను అనమాట ఈ హాస్పిటల్లోనే. మళ్ళీ ఇంకా నేను సెకండ్ టైం కూడా నాకు ఎందుకో ఆ డాక్టర్ చాలా బాగా నమ్మకంగా అనిపించింది అనమాట. ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకేమవుతుంది ప్రతి ఒక్కటి క్లారిటీగా అడుగుతారనమాట, బాగా చూస్తారనమాట డాక్టర్ అయితే. సో అందుకనేసి నేను మళ్ళీ ఆ హాస్పిటలే వెళ్దామని చెప్పేసి సెకండ్ టైం కూడా ఆ హాస్పిటలే వెళ్ళాము. ఇప్పుడు ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చూద్దామండి. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇంకా చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే ఇంకా చూడండి, ఇంకో టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట. సో ఇందులో కూడా సేమ్ ముందులానే అండి, మన డేట్, నేము అన్నీ మెన్షన్ చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి. సో నాకు టిఫా స్కాన్ వచ్చేసి చూడండి ఏముందో చెప్తాను మొత్తం అయితే. ఇక్కడ చూడండి సింగిల్ అనేసి ఉంది కదా అండి, ఇక్కడ ఏ సింగిల్ లైవ్ ఫీటస్ ఇన్ బ్రీచ్ పొజిషన్ అంటే సింగిల్ బేబీ అనే ఉంది కానీ బ్రీచ్ పొజిషన్ నేను అనేసి ఇందాక చెప్పాను కదండి. బ్రీచ్ పొజిషన్ అంటే బిడ్డ అడ్డంగా తిరిగి ఉంది అని అర్థం అనమాట ఇది వచ్చేసి. సో నేను చెప్పాను కదా కరెక్ట్ పొజిషన్కి రాలేదు బేబీ అనేసి. సో బ్రీచ్ పొజిషన్ అంటే ఇదన్నమాట. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏముండదండి, కొద్దిగా కొంతమందికి టైం పడుతుందన్నమాట బ్రీచ్ పొజిషన్ నుంచి నార్మల్ పొజిషన్కి రావటానికి. దీనివల్ల టెన్షన్ ఏం లేదని చెప్పారు డాక్టర్ అయితే. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ వచ్చేసి హార్ట్ రేట్ అండి. చూడండి ఇది రెగ్యులర్ ఎట్ 148 బీట్ ఫర్ మినిట్స్ అనమాట. బీట్ ఫర్ మినిట్స్ అంటే నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది బేబీ హార్ట్ రేట్ అనేసి చూడండి మీకు చూపిస్తున్నాను స్పెషల్గా. 148 అనమాట. ఇక్కడ వచ్చేసి 148. నాకు ఎన్టీ స్కాన్లో ఎంత వచ్చిందండి మీకు ఆల్రెడీ చూసారు కదా వీడియో. ఆ వీడియో చూస్తే ఇంకెవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు నాకు 148 బీపీఎం అయితే ఉందన్నమాట హార్ట్ రేటు. ఫర్ మినిట్కి 148 టైమ్స్ అయితే కొట్టుకుంటుందన్నమాట. ఇంకా చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉందండి, ప్లెజెంటా యాంటీరియర్లో ఉందా పోస్టీరియర్లో ఉందా అనేసి అడుగుతున్నారు నాకు. సో ప్లెజెంటా ఈజ్ పోస్టీరియర్ అని ఉందన్నమాట. అంటే పోస్టీరియర్లో ఉంటే ఎవరు పుడతారు, యాంటీరియర్లో ఉంటే ఎవరు పుడతారు అనేసి చాలామంది అనుకుంటారనమాట. సో అది వచ్చేసాయి ఇది అనమాట. నాకైతే బేబీ పోస్టీరియర్లో ఉంది అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ డాక్టర్ మెన్షన్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్
తర్వాత ఇంటీరియర్ ఎండ్ ప్లెజెంటా ఈజ్ వే ఫార్మల్ ఇంటీరియర్ చెప్పాను కదా ఏంది ముందు సర్విక్స్ అనేసి మనకి క్లోజ్ అనేసి ఉంటుంది అనేసి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్విక్సల్ లెంత్ వచ్చేసి అనమాట క్లోజ్ ఉందని చెప్పారు కదా ఇక్కడ ఎంత అంటే 3.7 సెంటీమీటర్స్ అనేసి ఉంది. నాకు ముందు ఎన్టీ స్కాన్లో వచ్చేసి 4 సమ్ చేంజ్ ఉండే, ఇప్పుడు 3.7 సెంటీమీటర్స్కి వస్తే వచ్చేసింది అనమాట. సో ఓకే, ఇది కూడా ఓకే ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇంటర్నల్ ఓఎస్ ఈజ్ క్లోజ్డ్ అని ఇచ్చారనమాట. ఓకే, అంతే. మనకి మన బేబీ వచ్చే ద్వారం అయితే ఇప్పుడు ఇంత 3 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇది క్లోజ్డే ఉంది, అంటే ఓపెన్ లేదు. ఓపెన్ అంటే చెప్పాను కదండి నేను లాస్ట్ టైం కూడా స్టిచ్చెస్ వేస్తారు అనేసి. సో క్లోజ్ ఉంది. ఇది ఏ టైంకి ఓపెన్ కావాలి అంటే మనకు డెలివరీ టైంకి ఓపెన్ కావాలన్నమాట. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ స్కానింగ్ రిపోర్ట్స్లో. సో నాకు ఇది కూడా ఓకే ఉంది అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అంబ్లికల్ కార్డ్ షోస్ దేర్ అనేసి ఉంది ఇక్కడ. అంబ్లికల్ కార్డ్ అంటే ఏంటో నాకు తెలీదు, గుర్తు పెట్టుకున్నానండి కానీ మర్చిపోయాను. మళ్ళీ గుర్తొస్తే దీని గురించి చెప్తానమాట నేను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఫీటల్కి సంబంధించినవి ఇవన్నీ. బీపీడీ వచ్చేసి 4.3 సెంటీమీటర్స్ 19 వీక్స్ అనమాట. అంటే ఇది 19 వీక్స్లో తీసారనమాట. ఇప్పుడు బేబీ వచ్చేసి 19 వీక్స్ ఉందన్నమాట. హెచ్సి వచ్చేసి 16.6 సెంటీమీటర్, ఏసీ వచ్చేసి 13.5 సెంటీమీటర్స్, ఎఫ్ఎల్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. ఇదంతా బేబీకి సంబంధించిందనమాట. వీటన్నిటికీ ఈ బీపీడీ, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ అంటే నాకైతే ఎక్స్ప్లెయిన్ అదేం తెలియదండి, ఏమంటారో ఏంటో ఫుల్ ఫామ్స్ అయితే తెలీదు వీటివి నాకు. కానీ బేబీ హెడ్కు సంబంధించినవి అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇవన్నీ వచ్చేసి. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈడీ డేట్ వచ్చేసి ఇంకా 18/6/24 ఇచ్చారనమాట నాకు. ఇంకా చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బేబీ ఎంత ఉంది వెయిట్ అనేసి ఇక చూడండి. బేబీ ప్రజెంట్ యూఎస్జీ 282 grams ప్లస్ ఆర్ మైనస్ 41 grams అయితే ఇచ్చారనమాట. అంటే బేబీ వెయిట్ ఇది వచ్చేసి ప్రజెంట్ బేబీ వెయిట్ అనమాట. ఇది ఎంత 19 వీక్స్కి 19 వీక్స్ 2 days ఉందన్నమాట. నా బేబీ వచ్చేసి ఏ డేట్కి 11/6/2024. ఈ డేట్ని బట్టి అంతే నా డెలివరీ డేట్ని బట్టి ఇది క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. చేస్తే బేబీ ఇప్పటికీ ఇంత వెయిట్ ఉంది, ఇన్ని వీక్స్ ఉందన్నమాట. బేబీ ఏజ్ అనమాట. ఇది వచ్చేసి 19 వీక్స్ 2 days ఉంది బేబీ. వెయిట్ వచ్చేసి 282 grams ప్లస్ ఆర్ మైనస్ అంటే 41 gramsకి ఇందులో 2 అయితే పక్కా అనమాట. 82 gramsకి 41 మైనస్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు అనేసి అర్థం అనమాట. మీరు కూడా ఒకసారి మీ రిపోర్ట్స్లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదో మిస్ అయింది, కాకపోతే నాకైతే బాగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫీటల్ బ్రెయిన్ గురించి అనమాట. బ్రెయిన్ ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది అనేసి అంత క్లారిటీగా ఇక్కడ ఇచ్చారనమాట. అన్నీ నార్మల్ అనే ఇచ్చేస్తారు, నార్మల్ అని చూడండి ఇక్కడ ఫీటల్ ఇంకా బ్రెయిన్ అనేసి అన్నీ నార్మల్ ఇచ్చేస్తారు ఇక్కడ నాకు. సో ప్రతి ఒక్కటి నార్మల్ అనే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇక్కడ మనకు ఇట్లా నార్మల్గా ఇప్పుడు ఇలా లైన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మనకి ఇట్లా థిక్ మార్క్తోని రాసినట్టుగా ఇస్తారంట. నాకు తెలిసింది అదొకటి అనమాట. మనకి ఇక్కడ అన్నీ నార్మల్ అని ఇచ్చారు. తర్వాత చూడండి స్పైన్ అంటే తెలుసు కదండి మీకు, బేబీ యొక్క స్పైన్ అనమాట. ఇక్కడ కూడా బాగుంది అనేసి ఇచ్చారనమాట స్పైన్ కూడా. తర్వాత ఫీటల్ ఫేస్ అంటే బేబీ ఫేస్ అనమాట. బోత్ ఆర్బిట్స్ ఆర్ నార్మల్లీ ప్లేస్డ్ అని ఇచ్చారనమాట. నో
తర్వాత చూడండి ఇది కూడా నార్మల్గా ఉంది. నాసల్ బోన్ ఈజ్ సీన్ అనమాట. అంటే ముక్కు యొక్క బోన్ ఉంటుంది కదా, అది కూడా కనిపిస్తుంది అని చెప్పారనమాట. అప్పర్ లిప్ ఈజ్ సీన్ నార్మల్, అంటే అప్పర్ లిప్ కూడా నార్మల్గా కనిపిస్తుంది అని చెప్పారా అన్నీ అనమాట. నెక్స్ట్ లిప్స్ కూడా బాగున్నాయని చెప్తున్నారన్నమాట. ఇక్కడ తర్వాత ఫీటల్ థోరాక్స్ అంటే ఏందో నాకు కూడా తెలియదండి. ఓకే. బోత్ లంగ్స్ అప్పర్ నార్మల్, అంటే లంగ్స్ కూడా నార్మల్గా ఉన్నాయి, రెండు కనిపిస్తున్నాయి అండ్ బాగున్నాయని చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ చూడండి, ఇదేదో పొజిషన్ అండి. యాక్సిస్ ఇస్ నార్మల్, ఇంకా అన్ని నార్మల్, ఇంటరాక్టలు నార్మల్, ప్రతి ఒక్కటి ఇంకా నార్మల్ అనేసి అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కటి నార్మల్ అని ఇచ్చారనమాట. ఇంకా ఫీటల్ అబ్డామిన్ అనేసి ఇచ్చారు. ఇంకా స్టమక్కి సంబంధించింది అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ స్టమక్ బబుల్ ఈజ్, అంత ఇంగ్లీష్ కూడా రాదండి నాకైతే. స్టమక్ కూడా నార్మల్గా ఉందని చెప్తున్నారని అర్థమవుతుంది. బోత్ కైండ్నెస్ ఆర్ నార్మల్ అని ఇచ్చారు. యూరినరీ బార్డర్, అంటే బేబీ యూరినరీ బార్డర్ కూడా నార్మల్గా ఉందంట బేబీది. ఇంకా అంబ్లికల్ కార్డ్ అంటే నాకు గుర్తు రాలేదండి, ఇది కూడా నార్మల్గా ఉందంట. నెక్స్ట్ వచ్చేసి, సో బేబీకి సంబంధించిన స్టమక్ లోపల కూడా కనిపించిన పార్ట్స్ ప్రతి ఒక్కటి నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫీటల్ స్కెల్టన్ సిస్టమ్. ఫీటల్ అప్పర్ అండ్ లోయర్ లింబాస్ అప్పర్ నార్మల్, రెండు ఇవేందో కానీ అప్పర్ లోయర్ అయితే రెండు అయితే బోన్కి సంబంధించి అయి ఉంటుందన్నమాట. ఇవి రెండు అవి అయితే మంచిగా నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారనమాట. ఇంకా సజెస్టెడ్ ఫీటల్ 2DECHO ఎట్ 24 weeks, సజెస్టెడ్ లెట్ టిఫైట్ 28 weeks. మళ్ళీ ఇంకా 28 weeksకి మరి ఏంటో తెలీదు. 28 weeksకి అయితే ఇక్కడ సజెస్టెడ్ అని రాసింది. టిఫైట్ అనేసి మళ్ళీ స్కాన్ తీస్తారో ఏందో తెలియదు మరి. ఇంకా చూడండి, నో అబ్జర్వ్ యానిమలిస్ కెనాట్ బి రూల్స్డ్, ఇవన్నీ ఏందో నాకు తెలియదు అండి. అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి ఏమో మరి అట్లా అనమాట. నెక్స్ట్ అయితే డిక్లరేషన్, ఇది వచ్చేసి స్కానింగ్ అంతా ఓకే ఉందని చెప్తున్నారనమాట. ఎనీబడి ఎనీ మేనర్ అని లాస్ట్ వచ్చేసి చూడండి. ఇక్కడ ఇంప్రెషన్ దగ్గర చూసుకోండి అండి. ప్రతి ఒక్కరు ఇంప్రెషన్ అంటే చెప్తారనమాట మనకి. నాకు ఇక్కడ తెలిసిందనమాట, బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉందనేసి నాకైతే ఇక్కడ తెలిసింది. సింగిల్ లైవ్ అనేసి ఇచ్చారు కదా, ఇంట్రెన్స్ ఫీటస్ ఇన్ బ్రీచ్ పొజిషన్ అని చెప్పారు. ఇక్కడ చూడండి, బ్రీచ్ పొజిషన్ అనేసి మనకు చెప్తారనమాట. సో కరెస్పాండింగ్ టు 19 weeks 2 daysకి బేబీ వచ్చేసి బేబీ ఏజ్కి బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది ఈ స్కానింగ్ టైంకి అనేసి చెప్తున్నారనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ డాక్టర్ సిగ్నేచర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ వచ్చేసి అయితే ఇదనమాట. ఇప్పుడు స్కానింగ్లో ఎలా ఉందో చూద్దాము. ప్రతి పార్ట్కి సంబంధించి ఉంటుందండి ఇక్కడ వచ్చేసి. సో చూడండి, ఇవి చూస్తే ఏం అర్థం కాలేదండి నాకైతే. ఒకటైతే చిన్నగా ఇస్తారు, ఒకటైతే ఇంకా పెద్దగా ఇస్తారనమాట. పిక్చర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇట్లా 2 పిక్చర్స్ అయితే ఇస్తారనమాట. సో ప్రతి పార్ట్ అనమాట. ఇంకా అన్ని పార్ట్స్ ఇప్పుడు మనకు అక్కడ ఎట్లా మెన్షన్ చేశారో ప్రతి పార్ట్కి సంబంధించి అయితే ఇది వచ్చేసి అయితే స్కానింగ్ రిపోర్ట్ అనమాట. పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, కానీ ఎన్ని చూసినా ఏం అర్థం కాలేదండి అస్సలు నాకు. సో ఇది వచ్చేసి బేబీ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మొత్తం అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నా స్కానింగ్ రిపోర్ట్ అండి.
సో స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మొత్తం చూయించాను కదండి. ఎట్లా ఉంది బేబీ పొజిషను అనేసి ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నాకు తెలిసినంత వరకైతే నేను అంతగా ఏ నాకు తెలిసినంత వరకైతే ఆల్మోస్ట్ 50% అయితే కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననేసి అనుకుంటున్నాను. సో ఇదొచ్చేసి నా టిఫర్ స్కాన్ రిపోర్ట్ అనమాట. సో బేబీ వచ్చేసి నాకు పోస్టీరియర్‌లో ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటొచ్చేసి హార్ట్ బీట్ వచ్చేసి నాకు తగ్గిందనమాట. ఎన్టీ స్కాన్‌కి ఇప్పుడు టిఫా స్కాన్‌కి అయితే హార్ట్ రేట్ వచ్చేసి తగ్గింది. మరి దీన్ని బట్టి ఎంతవరకు బేబీ బాయ్, గర్ల్ అనేది నిజమో ఇంకా మీరే క్యాలిక్యులేషన్ చేయండి. ఇంకా నాకైతే ఏం తెలియట్లేదు ఎవరొస్తారో అనేసి. నేను కూడా మీలానే వెయిటింగ్ అనమాట. సో ఇంకో 2-3 మంత్స్‌లో ఎలాగో తెలిసిపోతుంది కదా అండి. ఇంకా బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా మనము చాలా హార్ట్‌ఫుల్‌గా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. మంచిగా నార్మల్ డెలివరీ కావాలి అనేసి మనమైతే కోరుకోవాలండి. దేవుడికి మనం అదొక్కటే మొక్కుకోవాలి. మనకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సో మన లైఫ్‌లోకి రావడమే చాలా గ్రేట్ అసలు. సో కదా అండి. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడతారో కదా అసలు. మనకు దేవుడు ఇది ఇస్తున్నాడంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎవరు కూడా బేబీ బాయ్ వస్తారా, గర్ల్ వస్తారా అనేసి ఒక మనకి ఎగ్జైటింగ్ అయితే తప్పకుండా ఉంటుంది. సో ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఆల్రెడీ నాకు ఒక బేబీ బాయ్ ఉన్నా కూడా మళ్ళీ ఎగ్జైటింగ్ అనమాట. ఎవరొస్తారో తెలీదు కదా అనేసి. సో అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. అదొక క్యూరియాసిటీ. సో నేను ఇది కాదనండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి నా ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క స్కానింగ్ రిపోర్ట్స్ అండ్ నేనేం యూజ్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీ జర్నీలో, ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, నేను నెక్స్ట్ ప్రతి ఒక్క వీడియో మీరు డౌట్స్ అడగండి. ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా మీకైతే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చి రిపోర్ట్స్ అనమాట. సో ఇది తప్పకుండా వీడియో మీకైతే చాలామందికి యూజ్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది కదండి దీంట్లో అసలు. సో తెలుసుకోవాలనుకున్న న్యూ మామ్స్ అయితే తెలుసుకోవాలనుకుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళైనా, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైనా. ఎందుకంటే మనకు ఉంటుంది కదా ఒకటి తెలుసుకోవాలనేసి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతోటి షేర్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకైతే బాయ్ ఫ్రెండ్స్. మరి ఇంకా అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయినా, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వడం వల్ల ఇంకా చాలామంది వీడియో అయితే ఇంకా చాలామందికి రీచ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఇంకా ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం అండి. అండ్ థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.